హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన స్పెషల్ టాపిక్ చెప్పబోతున్నాం. మన దేశానికి అత్యంత ప్రత్యేకత తెచ్చిన నలంద యూనివర్సిటీ గురించి మీకు తెలుసా? 827 సంవత్సరాల తర్వాత మరలా మనకు పూర్వ ప్రతిభ వస్తోంది. ఇండియాలోనే ద బెస్ట్ యూనివర్సిటీ, చరిత్రలో ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మళ్ళీ మన ముందుకు రాబోతోంది. అదేమిటో తెలుసా మీకు? ది యాన్షంట్ నలంద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్గా పేరు పొందింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కన్నా ముందుగానే నలంద యూనివర్సిటీ నిర్మించారు. 800 సంవత్సరాల క్రితమే నలంద యూనివర్సిటీలో దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. అందుకే నలంద యూనివర్సిటీ వలనే ఇండియాని కూడా ఎడ్యుకేషన్ హబ్ అని పిలిచేవారు. కొన్ని ఏళ్ల కిందట ఈ యూనివర్సిటీ మనకు లేకుండా పోయింది. మరలా ఇండియా గర్వించదగ్గ ఈ యూనివర్సిటీని 19 జూన్ 2024లో ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ద్వారా ఇనాగ్రేట్ అయిన నలంద యూనివర్సిటీ పాత యూనివర్సిటీ యొక్క ప్రతిభను మనకు తీసుకొస్తుందా? ఈ మధ్యన మన దేశం చాలా వేగంగా పరుగులు తీస్తోంది. ఇటువంటి సమయంలో యూనివర్సిటీ అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకు నిలబడుతుందా? యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత కేపబులా? ముందులాగా ప్రపంచ నలుమూల నుంచి విద్యార్థులు వచ్చి చదవగలరా? మరలా మన ఇండియా ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందా? ఫస్ట్ మనం నలంద యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. గుప్తుల కాలంలో కుమార్ గుప్తా పాలించేటప్పుడు ఇప్పుడు బీహార్లో ఉన్న రాజ్గర్ అనే ఊరిలో ఒక యూనివర్సిటీని స్థాపించారు. అక్కడ ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు, టిబెట్, మంగోలియా, కొరియా, చైనా ఇంకా చాలా ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చి విద్యను అభ్యసించేవారు. ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం వచ్చిన విద్యార్థులకి అక్కడ ఉండే గేట్ కీపర్ వాళ్ళని ముందుగా ఇంటర్వ్యూ చేసేవారు. గేట్ కీపర్ అడిగిన ప్రశ్నలకి సరైన జవాబు చెప్తేనే లోపలికి పంపించేవారు. అంటే అక్కడ ఉండే గేట్ కీపర్స్ కూడా వెల్ నాలెడ్జబుల్ పీపుల్ అని అర్థం చేసుకోవాలి. మరియు వాళ్ళకి ప్రపంచంలో చాలా భాషలు తెలుసు. ఎందుకంటే వచ్చిన విద్యార్థుల్ని వాళ్ళ వాడుక భాషలోనే ప్రశ్నలు అడిగేవారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇండియాలో ఎటువంటి ఎడ్యుకేషన్ లెవెల్ ఉండేదో. యూనివర్సిటీలో ఉన్న గేట్ కీపర్స్ కూడా మల్టీలింగ్వల్ అండ్ ఇంటెలెక్చువల్ అయి ఉండేవాళ్ళు. ఒక చైనీస్ ట్రావెలర్ తన ట్రావెలింగ్ బుక్లో నేను చాలా దేశాలు తిరిగాను కానీ ఇటువంటి యూనివర్సిటీని ఏ దేశంలోనూ చూడలేదు అని రాశాడు. అక్కడ 10,000 మంది స్టూడెంట్స్ ఉంటే 2,000 మంది టీచర్స్ ఉండేవారు. ప్రతి 5 నుంచి 7 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే 100-150 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటున్నారు. నలంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా ఉండేది. అందులో 10 నుంచి 12 గ్రాండ్ క్లాస్ రూమ్స్ ఉండేవి. వాళ్ళు పడుకోవడానికి గదులు, దానికి ఆనుకుని ఒక పెద్ద ఆడిటోరియం ఉండేది. అందులో చదువు మరియు వాళ్ళ విద్యకు సంబంధించిన డిస్కషన్స్ జరిగేవి. యూనివర్సిటీలో సైన్స్, మెడికల్, ఫిలాసఫీ, లిటరేచర్ మరియు ఇంకా చాలా కోర్సులు ఉండేవి. అప్పటిలో ఈ యూనివర్సిటీ రాజుల నుంచి, రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని అక్కడ ఉండే టీచర్స్ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో నుంచి సహాయాలు సేకరించి ఆ వచ్చిన దాంతోనే యూనివర్సిటీని నడిపేవారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని పొలిటికల్ సిస్టమ్ నుంచి ఎంత దూరంగా ఉంచేవారో అర్థం చేసుకోండి. ఈ నలంద యూనివర్సిటీ మనకు చాలామంది తెలివైన వాళ్ళని అందించింది. ఆర్యభట్ట, నాగార్జున, ధర్మకీర్తి లాంటి వారిని. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మన ఇండియా ఎంత ప్రామినెంటో అని. ఎవరైతే ఈ యూనివర్సిటీలో నాలెడ్జ్ యాక్సెస్ చేస్తారో వాళ్ళు ప్రపంచంలో అన్ని విషయాలపై పట్టు సాధించేవాళ్ళు. అంతటి పేరుగల యూనివర్సిటీ అసలు ఎందుకు దగ్ధమైంది? భక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీని దగ్ధం చేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ దీనికన్నా ముందు 2 సార్లు యూనివర్సిటీపై దాడులు జరిగాయి. మొదటి దాడి 593వ సంవత్సరంలో జరిగింది. హన్ రూలర్ అయిన మిహిరుకుల అనే వ్యక్తి చేశాడు. ఇండియా నార్త్ వైపు తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి దాడి చేశాడు. రెండోసారి 693వ సంవత్సరంలో జరిగింది. కింగ్ ఆఫ్ బెంగాల్ అయిన శశాంక అనేవాడు అటాక్ చేశాడు. ఆ తర్వాత 500 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది నలంద యూనివర్సిటీ. 1193లో మహమ్మద్ ఘోరీ అనే అతను ఇండియాని ఆక్రమించాడు. ఆ తర్వాత టర్కీ నుంచి వచ్చిన తన జనరల్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఆక్రమించమని ఆర్డర్ పాస్ చేశాడు. అతను ఆక్రమించుకుని వెళ్తూ ఉండగా 1200 సంవత్సరంలో బీహార్ చేరుకున్నాడు. అక్కడ ఖిల్జీ దాడి చేసే ముందు అతను ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడ్డాడు. వాళ్ళ హకీంని పిలిచి చికిత్స చేయమని చెప్పారు. కానీ ఎటువంటి ఫలితం దక్కలేదు. చాలా దేశాలు తిరిగాడు కానీ తనకి చికిత్స చేసేవాళ్లు దొరకలేదు. అప్పుడు తన దగ్గర ఉన్న ఆఫీసర్స్ తనకొక సజెషన్ ఇచ్చారు. ఏంటి అంటే తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఒకటే మార్గం ఉంది. వెంటనే నలంద యూనివర్సిటీకి వెళ్ళి చికిత్స చేయించుకోవాలి అని. భక్తియార్ ఖిల్జీ ఇస్లామిక్ మెడిసిన్స్ తప్ప ఇంకే మెడిసిన్స్ వాడేవాడు కాదు.
ఎప్పుడైతే తన పరిస్థితి చేయి దాటిపోతోందో అప్పుడు చికిత్స కోసం యూనివర్సిటీకి వెళ్ళాడు. ట్రీట్మెంట్ చేయించుకునే ముందు చీఫ్ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ అయిన ఆచార్య రాహుల్ శ్రీభద్ర ముందు ఒక కండిషన్ పెట్టాడు ఖిల్జీ. తను ఎటువంటి మెడిసిన్ వేసుకోను అని, మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ చెయ్యాలి అని. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారు ప్రొఫెసర్ ఆచార్య. ఖిల్జీకి ఖురాన్ ఇచ్చి చదవమని చెప్తారు. అది చదువుతూ ఉండగా పేజెస్ తిరిగేస్తూ ఉండగా తన హెల్త్ అనేది ముందు కన్నా చాలా కుదుట పడుతుంది. అప్పుడు ఖిల్జీ ఆచార్య దగ్గరికి వెళ్ళి, నేను ముందు కూడా ఖురాన్ చదివాను కానీ ఇప్పుడెలా నా ఆరోగ్యం కుదుటపడింది అని అడగ్గా ఆచార్య ఇలా చెప్తారు, నేను మీ ఖురాన్ పుస్తకంలో దివ్య ఔషధాలతో తయారు చేసిన తైలాన్ని ఆ పేజీలపై రాశాను. మీరు ఆ పేజీలు తిరగేస్తుంటే ఆరోమా ఇన్హేల్ చేయటం వల్ల మరియు చేతులతో తాకడం వల్ల మీ ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పారు. ఆచార్య టాలెంట్ చూసి ఖిల్జీ షాక్ అయ్యాడు. మా హకీమ్స్లో లేని జ్ఞానం ఇతని దగ్గర ఎలా ఉంది అనుకున్నాడు. ఇండియాలో ఇంతటి సివిలైజేషన్ ముందుగానే ఉందా అని ఆశ్చర్యపోయాడు. నలంద యూనివర్సిటీ వాళ్ళు తన వ్యాధికి చికిత్స చేసి పంపించారు. ఖిల్జీకి చికిత్స చేసిన యూనివర్సిటీని ఎందుకు నిప్పుపెట్టి దగ్ధం చేశాడు? నలంద యూనివర్సిటీని చూశాక ఖిల్జీ తలలో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువైపోయింది. తను ఏ పని మీద అయితే టర్కీ నుంచి ఇండియాకు వచ్చాడో ఇలాంటి సివిలైజేషన్తో కూడిన యూనివర్సిటీ తన నెక్స్ట్ జనరేషన్కి జ్ఞానాన్ని పంచుతూ ఉంటే తను ఏదైతే సాధించడానికి వచ్చాడో అది ఎప్పటికీ జరగదని ఊహించి ఖిల్జీ ఆ యూనివర్సిటీని దగ్ధం చేశాడు. ప్రచారంలోకి వచ్చింది మాత్రం ఎప్పుడైతే నలందాకి నిప్పు పెట్టారో అందులో 90 లక్షల కన్నా పైగానే హ్యాండ్ రిటెన్ మాన్యూస్క్రిప్ట్స్ ఉన్నాయి. దీనివల్ల ఈ అగ్ని అనేది 3 నెలల పాటు రాజుతూనే ఉంది అని అంటున్నారు. ఎప్పుడైతే జూన్ 19న ఇనాగ్రేషన్ జరిగిందో అప్పటి నుంచి ఇంటర్నెట్లో బ్రాహ్మిన్స్ బ్రంట్ నలంద అని ట్రెండ్ అవుతుంది. ఇది చాలా సీరియస్ అలిగేషన్స్ కదా. దీని వెనకాల ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. టిబెట్ దేశంలో 2 మాంక్స్ ఉన్నారు. తన పేరు తరంత సుంపా కెంపో. వాళ్ళిద్దరూ వాళ్ళ బుక్స్లో నలంద యూనివర్సిటీ ఎలా దగ్ధమైందో రాశారు. కకుటా సిద్ధ అనే ఒక మినిస్టర్ మాంక్స్ కోసం ఒక సెరమనీ ఆర్గనైజ్ చేశాడు. సెరమనీ రోజు 2 తీర్థికలు వచ్చారు. బుద్ధిస్ట్ మాంక్స్ హిందూ బ్రాహ్మణులకు తీర్థిక అని పిలిచేవాడు. వచ్చి భిక్షం వేయమని అడిగారంట. అక్కడ ఉన్న యంగ్ బుద్ధిస్ట్ మాంక్స్ బురద నీరు వేసి మరియు వాళ్ళ 2పై కుక్కల్ని వదిలారని రాశారు. తరంతా పుస్తకం ప్రకారం తీర్థికులు 2 సూర్యుని కిరణాలతో యజ్ఞం చేశారు. దాని నుంచి వచ్చిన మ్యాజికల్ యాషెస్ వల్ల నలంద నలుమూలలా విస్తరించి మంటలు రాజుకుని నలంద దగ్ధమైందని మరియు సంపా పుస్తకం ప్రకారం వాళ్ళు భిక్షం అడిగితే అవమానించారని నిప్పు అడ్నిచ్చి వెళ్ళిపోయారని. ప్రపంచంలో ఉన్న వీళ్ళిద్దరూ సొంత పుస్తకాల్లో తప్ప ఎక్కడా ఇంకా ప్రస్తావన లేదు. ఈ కథని గుడ్డిగా నమ్మలేం, ఎందుకంటే తమ పుస్తకాల్లో వేరువేరుగా రాశారు. అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇండియాకే రాలేదు అని వాళ్ళు రాసిన పుస్తకంలోనే ఉంది. మరి ఆ బ్రాహ్మిన్స్ కోసం ఎలా రాశారు? మనకు తెలిసిన ఇతిహాస పుస్తకాల ప్రకారం పర్షియన్ రైటర్ మిన్హాజ్ ఈ సిరాజ్ ప్రకారం మరియు తబాకత్ ఈ నసీరీ పుస్తకం ప్రకారం ఖిల్జీయే నలందాకి నిప్పు అంటించాడు. ఆ మంటల వల్ల అక్కడ ఉన్న మాంక్స్ మరియు విద్యార్థులు అందరూ చనిపోయారు. ఇంకా 3 నెలల వరకు ఆ మంటలు ఆరలేదని తన బుక్స్లో తెలిపాడు. ఇది జరిగి చాలా ఏళ్లైంది. మళ్లీ దీన్ని రివ్యూ చేద్దామని ఆలోచన కొన్ని వందల సంవత్సరాలు అయినా ఎవ్వరికీ రాలేదు. కానీ ఒకప్పుడు మనకి ప్రెసిడెంట్గా చేసిన ఏపీజే అబ్దుల్ కలాం గారు 2006లో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పుడు ఫారిన్ మినిస్టర్ అయిన సుష్మా స్వరాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆర్డర్స్ ఇచ్చారు. నార్త్ ఈస్టియన్ కంట్రీస్ వాళ్ళు ఎవరైతే నలందాతో లింక్స్ అప్పట్లో ఉన్నాయో వాళ్ళందరినీ గ్యాదర్ చేయండి అని. అందరం కలిసి నలందాని మళ్లీ రివైవ్ చేద్దామన్నారు. బీహార్ గవర్నమెంట్ కూడా దీనికోసం 455 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది. 2016లో అప్పటి ప్రెసిడెంట్ అయిన ప్రణబ్ ముఖర్జీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. చివరికి 2024లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ ఇనాగ్రేషన్కి 17 కంట్రీస్ అంబాసిడర్స్ కూడా వచ్చారు. యాక్చువల్గా 2014 నుంచే నలందాలో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యేవి. అది ఎక్కడంటే రాజ్గిర్లో ఒక కన్వెన్షన్ హాల్లో క్లాసెస్ స్టార్ట్ చేశారు మరియు అక్కడ ఉన్న ఒక హోటల్ని లీజ్కు తీసుకుని హాస్టల్గా మార్చేశారు. అప్పటి నుంచి అక్కడ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఇనాగ్రేషన్ అయిపోయింది కానీ ఇప్పుడు కూడా చిన్న కన్స్ట్రక్షన్ పనులు అవుతున్నాయి. అక్కడ 2 అకాడమిక్ బిల్డింగ్స్ మరియు 40 క్లాస్ రూమ్స్ రెడీగా యూస్ఫుల్గా ఉన్నాయి. ఒక క్లాస్ రూమ్లో 300 మంది విద్యార్థులు చదువుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ 20 దేశాలకి సంబంధించిన విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. ఇంకా పర్ఫెక్ట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ యూనివర్సిటీని సస్టైనబుల్గా ఉంచడానికి కొత్త టెక్నాలజీ వాడుతూ 100 ఎకరాల్లో మ్యాన్ మేడ్ వాటర్ బాడీ మరియు డొమెస్టిక్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. వీటికి యూజ్ అయ్యే పవర్ని సోలార్ ప్యానల్ ద్వారా వచ్చిన పవర్ని వాడుతున్నారు. ఏషియాలోనే అతిపెద్ద లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేశారు. మార్చి 2025 నాటికి మొత్తం తయారై అన్ని విధాలుగా మనకి అందుబాటులోకి వస్తుంది.
మోస్ట్లీ నేబరింగ్ కంట్రీస్ యొక్క స్టూడెంట్స్ మన దగ్గర చదవటం వల్ల ఇండియాపై సాఫ్ట్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అదర్ కంట్రీస్కి మనకి ఉండే సంబంధాలు మెరుగుపడతాయి. మళ్ళీ మన ఇండియా పాతకాలంలో ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.